ఎవరికి దళిత బంధు బంద్ అయిపోయింది, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, చెరువులలో చేప పిల్లలు వస్తలేరు, గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది. నువ్వు చేసింది ఏముండదు, ఆడోళ్ళకు ఫ్రీ అన్నావు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టింది. ఆడోళ్ళకు ఫ్రీ అంటే మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టింది. నువ్వు చేసింది ఏంటి, నువ్వు కొత్తగా ఇచ్చింది నేను శిరస్సు నుంచి ఎందుకంటే ఇది మామూలు విజయం కాదు. కొంత రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళకు, కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచులు 80-90% గెలుస్తారు. అది కామన్. అధికార పార్టీ వాళ్ళు 80 నుంచి 90% సర్పంచులు సహజంగానే గెలుస్తూ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా 80 నుంచి 90% సర్పంచులు గెలిచాం గతంలో. కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35 నుంచి 40% సర్పంచులు తక్కువ కాదు. 4000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4000 అంటే మామూలు మాట. అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్బం పెట్టుకున్నట్టు తిరిగి, జనరల్గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అంటూ తిరగదు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది, నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు, ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని దీనికి కొబ్బరికాయ కొడుతున్నా, దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది అని ఊరించి మాటలు చెప్పి గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టింది. రేవంత్ రెడ్డికి దిమ్మె తిరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు. అంతా ఒక ముఖ్యమంత్రి తిరిగి కాళ్ళేళ్ళ పడ్డాడు. ఆత్మారంగా ఒకరోజు కూర్చుందాం, మీకు అన్ని విషయాలు కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అయితే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. పాపం ఓడిపోయిన వాళ్ళు బాధపడదు. నేను మా సిరిపేటలో చూసిన, మరి ఇది ఎట్లుందో తెలియదు కానీ పోయినదా ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ గెలిచారు. పబ్లిక్ కూడా పోయినదా పొడగొట్టిండ్రు, పాపం అనుకున్నట్టు ఈ తాప సగం మంది వాళ్ళే గెలిచింది. నా దగ్గర పోయినదా ఓడిపోయిన తాప గెలిచింది. ఆత్మారంగా ఒకరోజు కూర్చుందాం, మీకు అన్ని విషయాలు కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అయితే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. పాపం ఓడిపోయిన వాళ్ళు బాధపడదు. నేను మా సిరిపేటలో చూసిన, మరి ఇది ఎట్లుందో తెలియదు కానీ పోయినదా ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ గెలిచారు. పబ్లిక్ కూడా పోయినదా పొడగొట్టిండ్రు, పాపం అనుకున్నట్టు ఈ తాప సగం మంది వాళ్ళే గెలిచింది. నా దగ్గర పోయినదా ఓడిపోయిన తాప గెలిచింది. సాఫ్ చేస్తుందా లేదా చూస్తారు, టైం మీద నల్లా వస్తుందా లేదా చూస్తారు, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా చూస్తారు. తప్పకుండా మంచిగా పని చేసుకుంటే మీకే మంచి పేరు ఉంటుంది. అందువల్ల మీరేమి బాధపడద్దు. ఇంకోటి కూడా మీకు గుర్తుపెట్టుకోండి, దోషాలు అయితే మన గవర్నమెంట్ వస్తుంది. మెదక్ మీద 2 ఏళ్లలో ఎన్నికల్లో మెదక్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా, హైదరాబాద్ సెక్రటరీ ఎగిరే జెండా కూడా గులాబీ జెండా. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా పనిచేయండి. దోసాల తర్వాత మన గవర్నమెంట్ రాగానే మెదక్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటాడు, నేనుంటా, మన కేసీఆర్ ఉంటాడు. మీకు ఏం పనులు మిగిలిపోతుందో నేను తీసుకుంటాను. ఎవరు అధైర్యపడకండి, ఉన్నకాడికి దండాడుండి చెయ్యండి. నిధులు ఎట్లా రాబట్టాలో నేను చెప్తా, మీకు ట్రైనింగ్ ఇస్తా. ఏ రకంగా సాధించాలో మీకు ట్రైనింగ్ ఇస్తా. మళ్ళా 2 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ సార్ వస్తుంది. ఇంకేమైనా మీరు మాటించినవి ఉంటే అవతల 3 ఏళ్ళు ఉంటుంది. మీకు మొత్తం 5 ఏళ్ళు కదా, 3 సార్లు ఉంటుంది అవతల. మీకు చూసుకుందాం. అప్పుడు ఇవాళ మిగిలిపోయినాయి అంటే అప్పుడు నేను చేపిస్తాను. మీకు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కొత్తగా కూడా ఎవరిని తీసుకోవద్దు, మా ఓడిపోయిన కూడా కాపాడుకోవాలని అన్నారట. ఈ బీఆర్ఎస్ వచ్చినాక కూడా మీరే మాకు సర్పంచులు, మీ చేతి మీదకి వెళ్ళే గ్రామాలను నడుపుతాం, మీ గౌరవాన్ని కూడా తప్పకుండా కాపాడుకుంటాం. మీరెవరు కూడా అధైర్యపడద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు
కాంగ్రెస్ వాళ్ళు చాలా గుండాగిరి దాదాగిరి చేశారు. పోలీసులను ఇష్టం వచ్చి వాడుకున్నారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మీ ఊరికి నేను రానేరని మీ ఊరు ముఖమే చూడడం సర్పంచ్ గెలిపిపోతారు. ఒక మంత్రి అయితే మీ ఊరికి ఇల్లు ఇచ్చేది లేదు, ఏమి ఇచ్చేది లేదండి. అయ్యే జాగీరా అనిపిస్తారు. ఇది ప్రజల సొమ్ము. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కట్టి ఉంటే ప్రజల సొమ్ము అది. మీ ఊరికి అనడానికి నువ్వే ఊరికి. ఇంకొక ఎమ్మెల్యే ఆయన ఏదో ఊరు, ఆయన అయితే కృషి చేసుకుని కూర్చున్నాడు ఆడ పోలింగ్ బూత్ కాడ. ఎమ్మెల్యే కూర్చున్నాడు. ఇక అయితే వంగి దండం పెడుతుంది, లేకపోతే బెదిరిస్తుంది. నేను అడుగుతున్నా ఎమ్మెల్యేను, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వచ్చి కృషి చేసుకొని కూర్చుంటున్నారు. మరి యూరియా దొరకనప్పుడు కోఆపరేటివ్ పిఎస్సిఎస్ ఆఫీస్ కాడ కృషి చేసుకొని కూర్చుంటే రోడ్డు లేకపోతే, యూరియా దొరకనప్పుడు వర్షం పడుతుంటే తడుచుకుంటే లైన్లలో నిలబడ్డప్పుడు, పండుగ పూట కూడా పండుగ విడిచిపెట్టి పొద్దున్న దాకా లైన్లో నిలబడ్డప్పుడు ఈ కాంగ్రెస్ మంత్రులు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకో కృషి చేసుకొని అప్పుడు కూర్చోలేదు. మా పిల్లలు పురుగులన్నం మాకొద్దని రోడ్డు ఎక్కుతుంటే, మా పిల్లలు గురుకుల పిల్లలు దవాఖాన పాలవుతుంటే ఈ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకో గురుకులాల కాడ కృషి చేసుకొని కూర్చోలేదు. వడ్లు తడిసిపోయి కొనకపోతే ఆ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేందుకో కృషి చేసుకొని కూర్చోలేదు. రేవంత్ రెడ్డి ఆనాడు బాండ్ పేపర్ రాసిచ్చినాం, అక్క చెల్లెలకు 2500 మహాలక్ష్మి కింద నెలకి ఇస్తామన్నాం. 2 ఏళ్ళు అయింది, 60,000 బాకీ పడ్డాం అని రేవంత్ రెడ్డి ఇంటికాడ ఎందుకో కృషి చేసుకొని కూర్చోరు. గాడ కృషి చేసుకొని కూర్చుంటే పోలింగ్ బూత్ కాడ కృషి చేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఈడ కృషి చేసుకున్నా, వంగి దండాలు పెట్టినా, బెదిరించినా, పోలీసుల్ని వాడినా ప్రజలు తెలివైన వాళ్ళు మిమ్మల్ని బండకేసి కొట్టిండ్రు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. కానీ జరుగుతుంది. మీరు బెదిరించాల్సింది ప్రజల్ని కాదు, మీరు బెదిరించాల్సింది రేవంత్ రెడ్డిని. నువ్వు ఫుట్బాల్ షోకులు కాదయా రేవంత్ రెడ్డి. నువ్వు ఆడుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుడు, వాడేవాడు మెస్సీని పట్టుకురావడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుడు, అందాల పోటీల మీద 100 కోట్లు పెట్టుడు. అందాల పోటీలు ఎవరికి కావాలి? నువ్వు నీ మన్మడు ఫుట్బాల్ ఆడే షోకులు ఎవరికి కావాలి? ప్రజలకు పిల్లల కింద కడుపు నిండి అన్నం పెట్టు. చెప్పిన ప్రకారంగా బోనస్ పైసలు ఇచ్చిన మాట ప్రకారంగా అవ్వ తాతలకు 4,000 పింఛని ఇచ్చిన మాట ప్రకారంగా అక్క చెల్లెళ్లకు 2,500 అవి విడిచిపెట్టిండు. అందాల పోటీలు పెడతా, వాళ్ళని చూసుకుంటా మోస్తా. అవి విడిచిపెట్టిండు. నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడతా, మీరు నన్ను చూసి మురుగుంది. నువ్వు ఫుట్బాల్ ఆడితే ఎన్ని గంగల పడితే మాకింది. నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చింది మాకు ఇస్తావా ఇవ్వవా అని మేము అడుగుతున్నాం. దాని సంగతి చెప్పాలి రేవంత్ రెడ్డి. అవునా కాదా? చెప్తలేడు. పాపం పాపనపేట్ల బోర్ల మీద బోర్లు గుర్తురు. బీఆర్ఎస్ ఉందని ఎప్పుడైనా నీళ్ళ కోసం ఎదురు చూసిండ్రా? బోర్ బండి వచ్చిందా ఎప్పుడైనా పాపనపేటకో, అవేలి గన్పూర్కో, మెడకు రూరల్ మండలం ఒక బోర్ బండి వచ్చినారే? మీరు అసలు జీబు గట్టు లేదు, హైదరాబాద్ వచ్చి లేదు. కేసీఆర్ ఉన్నాడు బరాబర్. యాసంగి పంటకు మీకు నీళ్ళు వచ్చినాయా లేవు ఆ రోజు? మరి వాళ్ళు ఏమైంది? ఇంత కాలం అయితే కూడా యాసంగికి నీళ్ళు ఇస్తారా ఇయ్యారా? ఎవరు చెప్పడు? చెప్పుకుందామంటే దిక్కు లేదు, అడిగేటోళ్ళు లేకుండా అయిపోయింది. మరి మనం కదా పోరాటం చేయాల్సి. బీఆర్ఎస్ కదా 10 ఏళ్ళు నీళ్ళు ఇచ్చింది. గణపురం ఆనకట్టును బీఆర్ఎస్ కదా ఆధునీకరించింది. చెక్ డ్యాములు కట్టి మంజీరా మీద, హల్దీ మీద బంగారుమూల పంటలు పెట్టేట్టు చేసింది బీఆర్ఎస్ కదా. ఎవరు చేసింది? కాంగ్రెస్ ఎప్పుడు కట్టిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎలా కరెంటు కూడా మునుపట్లకి వస్తలేదు. 13-14 గంటల కరెంట్ వస్తలేదు. బాయిల కాడ రాత్రి కూడా కరెంటే ఉండలేదు. మళ్ళీ చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి రైతుల కోసం. పోరాడదాం, గట్టిగా పోరాడదాం, రైతుల పక్షాన నిలబడదాం. 6 గ్యారెంటీల అమలు కోసం కూడా ప్రభుత్వం మీద పోరాడదాం, ప్రజల పక్షాన నిలబడదాం. మీరు మంచిగా సర్పంచ్లే గెలిచిన మీరందరూ కూడా బాగా పనిచేయండి. ప్రజలతో మమేకమై మన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మన బీఆర్ఎస్ పార్టీని మనం చక్కగా బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నాకు తెలిసి ఇప్పుడు అర్థమైంది మెదక్ ప్రజలకు కూడా. మెదక్ ప్రజలు ఏం కోల్పోయిందో ప్రజలు గ్రహించింది.
రాష్ట్రంలో ప్రజలు గ్రహించింది. రాష్ట్రంలో కూడా కేసీఆర్ కావాలని చూస్తున్నారు. మెదక్లో కూడా మా బీఆర్ఎస్ మా గులాబీ జెండా కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మనమే వడ్డీతో సహా మనం చెల్లించాం. ఎవరిని ఎక్స్పెక్ట్ లేదు. పోయిన 10 ఏళ్ళు ఊరుకున్నాం. ఎంతసేపు పని 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 మీద పడ్డాం మనం. కానీ ఈ తాప పని చేస్తాం. ఎవడోడైతే మనం తిప్పలు పెట్టిండో వారి పని కూడా చేస్తాం. ప్రజలకు పని చేస్తాం, తిప్పలు పెట్టిన పని కూడా చేద్దాం. రెండు పనులు చేద్దాం. ఈ తాప పోయిన తాప ప్రజల పని ఒకటే చూస్తాం. ఎందుకంటే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టుకున్నారు. నాకు పాప ఎన్ని ఫోన్లు వచ్చినాయో పాపన పెట్టుకెళ్ళి ఆ ఎస్ఐ తీసుకుపోయి ఏమనుకుంటుండో గల్ల పెట్టుకొని మనం తీసుకుపోయి లోపల కూర్చుంటే పెట్టుకున్నాడు. మనల్ని కొడబాకలో మన కార్యకర్తల్ని బాగా ఇబ్బంది పెట్టిందని నాకు మన మనవులు కలిసినప్పుడు చెప్తున్నారు. చాలా ఊళ్ళలో నాకు ఫోన్లు వచ్చినాయి. ఆఫీసర్లు కానీ వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి. పోలీస్ అధికారులు, ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. గవర్నమెంట్ అనేది ఇలా వస్తుంది, రేపు పోతుంది. అధికారులు మీరు శాశ్వతంగా ఉండాలి, చట్టబద్ధంగా పనిచేయాలి, న్యాయబద్ధంగా నిలబడాలి. కానీ రేపు తేడా వస్తే మా గవర్నమెంట్ వచ్చినాక మీ సంగతి కూడా తేలుస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను. మనమే వడ్డీతో సహా మనం చెల్లించాం. ఎవరిని ఎక్స్పెక్ట్ లేదు. పోయిన 10 ఏళ్ళు ఊరుకున్నాం. ఎంతసేపు పని 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 మీద పడ్డాం మనం. కానీ ఈ తాప పని చేస్తాం. ఎవడోడైతే మనం తిప్పలు పెట్టిండో వారి పని కూడా చేస్తాం. ప్రజలకు పని చేస్తాం, తిప్పలు పెట్టిన పని కూడా చేద్దాం. రెండు పనులు చేద్దాం. ఈ తాప పోయిన తాప ప్రజల పని ఒకటే చూస్తాం. ఎందుకంటే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టుకున్నారు. నాకు పాప ఎన్ని ఫోన్లు వచ్చినాయో పాపన పెట్టుకెళ్ళి ఆ ఎస్ఐ తీసుకుపోయి ఏమనుకుంటుండో గల్ల పెట్టుకొని మనం తీసుకుపోయి లోపల కూర్చుంటే పెట్టుకున్నాడు. మనల్ని కొడబాకలో మన కార్యకర్తల్ని బాగా ఇబ్బంది పెట్టిందని నాకు మన మనవులు కలిసినప్పుడు చెప్తున్నారు. చాలా ఊళ్ళలో నాకు ఫోన్లు వచ్చినాయి. ఆఫీసర్లు కానీ వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి. పోలీస్ అధికారులు, ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. గవర్నమెంట్ అనేది ఇలా వస్తుంది, రేపు పోతుంది. అధికారులు మీరు శాశ్వతంగా ఉండాలి, చట్టబద్ధంగా పనిచేయాలి, న్యాయబద్ధంగా నిలబడాలి. కానీ రేపు తేడా వస్తే మా గవర్నమెంట్ వచ్చినాక మీ సంగతి కూడా తేలుస్తామని చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను. గుండాగారిని ఒక దిక్కు భయభ్రాంతులు గురి చేస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ, ముఖ్యమంత్రి కాలు బల్బం కట్టకుండా తిరుగుడు, ఇన్ని కథలు పడంగా కూడా 50% నేను ఒప్పుకోతుంది. దీన్ని బట్టి అర్థమైతే లేదా ఎటున్నది? మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఇవాళ ప్రజలు కేసీఆర్ గారి వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ముఖ్యంగా నేను సర్పంచ్లను కోరేది ఒకటే, ఎదిగితే ఒదగాలంటారు పెద్దలు. ఏం చెప్పారు? ఎదిగితే ఒదగాలి. గెలుపు అనేది మన బాధ్యతను పెంచుతుంది. గెలుపు అనేది కొంతమంది అంగిలాలు మార్చేస్తారు, కొత్త బట్టలు కొట్టిస్తారు, బూట్లు కొంటారు, అద్దాలు కొంటారు, బైక్ చూస్తారు, కొత్త మోటార్ సైకిల్ కొంటారు. ఇవన్నీ ఏం చేయదు. మనం ఏం చేసినా రోజు కొద్దిగా వెనక్కి వస్తారు. ఏదో పని ఉన్నట్టు మన పని గ్రామ పంచాయతీ ఏదైనా కొద్దిగా పని ఉంటే మండల ఆఫీస్లో వారంలో 3 రోజులకు పోవాలి. కానీ రోజు కొద్దిగా వేసి కడకి బట్టలు వేసుకొని మోటార్ సైకిల్ కిక్ కొట్టుకొని మెదక్లో పడద్దు. మనం ఊళ్ళోనే పని చేసుకోవాలి. ఎదిగితే ఒదగాలంటారు. మాట మంచిగా ఉండాలి, ఇంకా ప్రేమ ఉండాలి, ఇంకా మంచిగా పని నవ్వుమోకంతో మాట్లాడాలి. కొన్ని పనులు అయితాయి, కొన్ని కావు. అయినంత వరకు చేస్తూ ఉండాలి. ప్రేమతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఒక్కొక్కరు తక్కువ కొట్లాడినారు, 5 నలుగురు పోరాటం చేయగా మీరు గెలిచిందంటే మీ మీద ఎంతో నమ్మకంతో ప్రజలు గెలిపించారు. ఆ నమ్మకాన్ని, ఆ బాధ్యతను మీరు కాపాడుకోండి, ఆ బాధ్యతను నిలబెట్టుకోండి దయచేసి. ఇక్కడ ఒక విషయం, మీకు పైసలు ఇయ్యరు అనేదో మాట్లాడుతుంటారు. 15వ ఆర్థిక సంఘం నేరుగా గ్రామ పంచాయతీకే డబ్బులు ఇస్తుంది. దాంట్లో గవర్నమెంట్ సంబంధం ఉండదు. ఆర్థిక సంఘం డబ్బులు రూపాయికి 80 పైసలు గ్రామ పంచాయతీలకు వస్తాయి. 15 పైసలు మండల పరిషత్ పోతుంది, 5 పైసలు జిల్లా పరిషత్ పోతుంది. అంటే మెజారిటీ సింహభాగం 80% నిధులు ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ గ్రామ పంచాయతీలు మీ దగ్గరనే పడతాయి. ఆ చెప్పుకోవడం మీకే ఉంటుంది, దాని మీద ఎవరికీ అధికారం ఉండదు. అదేవిధంగా ఈజీఎస్ లో మీకే అధికారం ఉంటుంది, దానికి ఎవరికి ఉండదు. అందువల్ల మీకు ట్రైనింగ్ కూడా పెట్టిస్తా.
జిల్లా వైజ్ మన మెదక్ జిల్లాలో కొత్త గెలిచిన సర్పంచ్లకు నర్సాపూర్ వాళ్ళు, మెదక్ వాళ్ళు, మన జోగిపేట ఆందోళనలు, మన గజ్వేలు కూడా ఉంటారు కదా, మన మనోహరాబాద్ తూప్రాన్. ఓ రోజు కూర్చుందాం మనం, మీకు మంచిగా ఒక 2 గంటల మీకు పెన్ను పేపర్ ఇచ్చి మీకు ఏం అధికారాలు ఉన్నాయి, మీరు ఎట్లా ఆఫీసర్లతో మాట్లాడాలి, మీరు ఎట్లా పని చేసుకోవాలి, మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టిస్తాం. మీకు చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ కోట అయింది కానీ చిల్లర మాటలు కూడా మాట్లాడలేవు. అది నువ్వు 2 బతుకమ్మలకు చీరలు ఎగబెట్టినావు, అది ఇచ్చింది ఒకటి, ఆ ఇచ్చింది సగం మందికి, అది కూడా ఏదో స్కూల్ యూనిఫామ్ లెక్క ఆశా వర్కర్లకు అంగన్వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చిండు, ఒకటే కలర్. దాన్ని ఎవరు నచ్చలే, ఇంకా దాన్ని కట్టుకొని వచ్చి నాకు గుద్దుడు అన్నారు. గుద్దుడు గుద్దే 4000 సర్పంచులు బీఆర్ఎస్ తెలిసి. ఇందాక ఎవరో మాట్లాడుతూ అంటుండ్రు మా సెషన్ అనే ఎవరు అందరూ, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుంది, దాంట్లో కూడా మంచిగా గెలిపియాలని మా సోములను అంటున్నాడు. ఈ దెబ్బకి ఇంకా పెడతాడు, ఇంకా పెడతాడు. ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గూబ బియ్యం అనిపించింది రేవంత్ రెడ్డి. రేపు కారు గుర్తు కనబడ్డదనుకో మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. గుద్ది పెట్టారు జనం. కారు కనబడితే కేసీఆర్ కనబడతాడు, కారు కనబడితే బీఆర్ఎస్ కనబడుతుంది. రేపు నాకైతే నేను అనుకుంటున్నా, ఈ సర్పంచ్ల దెబ్బకు ఈ 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచినాక ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. ఎంత పోతాడు ఇక పెట్టాడు, 2 దాకా పెట్టాడు, అసలే పెట్టాడు. నాకైతే ఆయనకి ధైర్యం చాలుతుందని నేనైతే అనుకుంటలేను. కొద్దిగా అక్కలు ఉన్నాయి, అర్థమైపోయాయి. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. జనరల్ గా 90% గెలవాల్సిన కాంగ్రెస్ 50% లోపే పరిమితమైందంటేనే ఇలా అర్థం చేసుకోవాలి. అర్థమైంది. ప్రజలకు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తారని మోసం చేసినావు, రైతులకు 15,000 రైతు బంధాన్ని మోసం చేసినావు, రైతులకు యూరియా ఇవ్వకుండా తిప్పలు పెట్టినావు, రుణమాఫీ సగం మంది కూడా కాకనే పాయి, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టిండు, ఎవరికి దళిత బంధు బంద్ అయిపోయింది, దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, చెరువులలో చేప పిల్లలు వస్తలేరు, గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది. నువ్వు చేసింది ఏమున్నది? ఆడోళ్ళకు ఫ్రీ అన్నావు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టింది. ఆడోళ్ళకు ఫ్రీ అంటే మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టింది. నువ్వు చేసింది ఏంటి? నువ్వు కొత్తగా ఇచ్చింది నేను శిరస్సు నుంచి ఎందుకంటే ఇది మామూలు విజయం కాదు. కొంత రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళకు, కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా మన రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచులు 80-90% గెలుస్తారు. అది కామన్. అధికార పార్టీ వాళ్ళు 80 నుంచి 90% సర్పంచులు సహజంగానే గెలుస్తూ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా 80 నుంచి 90% సర్పంచులు గెలిచాం గతంలో. కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 35 నుంచి 40% సర్పంచులు, తక్కువ కాదు. 4000 సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4000 అంటే మామూలు మాట. అంటే ఇది దేనికి సంకేతం? ఒకవైపు రేవంత్ రెడ్డి కాలుకు బల్బం పెట్టుకున్నట్టు తిరిగి, జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అంకులు తిరగరు. రేవంత్ రెడ్డికి డౌట్ వచ్చింది, నా ఈ బలిగేటట్టుందని. డౌట్ వచ్చి ఏం చేసిండు? ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ జిల్లాకు పోయి మహిళా సంఘాలలో పిలిపించుకొని దీనికి కొబ్బరికాయ కొడుతున్నా, దానికి కొబ్బరికాయ కొడుతున్నా, ఇది శాంక్షన్ అయిపోయింది, అది శాంక్షన్ అయిపోయింది అని ఊరించి మాటలు చెప్పి గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టింది. రేవంత్ రెడ్డికి దిమ్మె తిరిగే తీర్పిచ్చింది ఇలా తెలంగాణ పల్లె ప్రజలు. అంతా ఒక ముఖ్యమంత్రి తిరిగి కాళ్ళేళ్ళ పడ్డాడు. ఆత్మరంగా ఒకరోజు కూర్చున్నాం, మీకు అన్ని విషయాలు కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. అయితే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, పాపం ఓడిపోయిన వాళ్ళు బాధపడదు.
నేను మా సిరిపేటలో చూసిన మరి ఇది ఎట్లుందో తెలియదు కానీ పోయినదా పొడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ గెలిచారు. పబ్లిక్ కూడా పోయినదా పొడగొట్టిండ్రు, పాపం అనుకున్నట్టు ఈ తాప సగం మంది వాళ్ళే గెలిచారు. నా దగ్గర పోయినదా పొడి ఈ తాప గెలిచిన వాళ్ళకు బాధ్యత ఉంది. ఓడిన వాళ్ళు నిరాశ చెందొద్దు, భవిష్యత్తు నమ్మకంతో పనిచేయండి. గెలిచిన వాళ్ళు బాధ్యతతో పనిచేయండి మళ్ళీ గెలిచే విధంగా. ఇది మనం చేయాల్సినటువంటి. అయితే మా శశన్న మాట్లాడుతూ రోజు 20 ఛాయలు తాగిపోమన్నాడు. ఇప్పటికే మా వాళ్ళు ఖర్చులు అయిపోయారు. తక్కువ చేసిన నాకు తెలుసు అందరికి అప్పులే ఉంటాయి. ఇలా ₹2 మిత్తి రూపాయి మిత్తి ఏడ దొరికితే అడకచ్చి పెట్టింది. అందువల్ల ఈజీ కాదు. శశన్న ఛాయలు తాగించేది అంటే రోజు అంటే కష్టం. ఎప్పుడైనా ఇంటికి వస్తే మామూలుతారు కానీ అప్పుల పాలైంది మరి పాపం వాళ్ళు చాలా మంది. టీఆర్ఎస్ గవర్నమెంటే మంచిగా పనిచేయండి, ప్రజలతో మమేకం కండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీకు మంచి ట్రైనింగ్ కూడా పెట్టి మీ అందరికి పుస్తకాలు, మీ హక్కుల గురించి, మీ విధుల గురించి కూడా నేను తెలియజేస్తాను. మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం జిల్లా మొత్తం. ఒకరోజు గెలిచిన సర్పంచులతో మీరు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా పని చేయాలి, ఏం పనులు చేయాలి, మీకు ఏం అధికారాలు ఉంటాయి, ఆఫీసర్లతో ఎట్లా మాట్లాడాలి అన్నీ కూడా మీకు అర్థమయ్యేటట్టు ఒక పూట చెప్తా. మంచిగా మాట్లాడుకుంటాం. సో ఇవాళ మెదక్లో చాలా బాగా గెలిచినారు. ముఖ్యంగా మా హవేలి గన్పూర్ మండలం కానీ మా చిన్నశంకరంపేట అద్భుతమైన ఫలితాలు సాధించింది. పాపనపేటలో కూడా కొద్దిగా పోయినట్టే 10 ఓట్లు, 20 ఓట్లు, 5 ఓట్లతోని దగ్గరకు వచ్చి మా వాళ్ళు కొన్ని మిస్ అయిపోయింది. అట్లా కొన్ని టాస్క్లు కూడా ఓడిపోయినాం మనం. కొన్ని కొంత దగ్గరికి వచ్చి కూడా కొంతమంది మిస్ అయిపోయింది. రామాయణపేటలో కానీ మన నిజాంపేటలో కానీ చాలా బాగా మంచిగా చక్కగా మన కార్యకర్తలు, మన నాయకులు కలిసిమెలిసి పనిచేసింది. సో ఇదే ఉత్సాహాన్ని, ఇదే స్ఫూర్తిని కొనసాగించండి. తప్పకుండా భవిష్యత్తు మనదే. మీ గౌరవాన్ని కాపాడతా, మీ యొక్క ప్రేమను నేను నిలబెడతా. మీరెంతైతే కష్టపడి ఇలా గవర్నమెంట్ లేకపోయినా భయపడకుండా పేగులు లేకదాకా చివరి రూపాయి కూడా ఖర్చు పెట్టి మీరు గెలిచింది. ఎంతో కష్టపడి మీరు ఎన్నికల్లో విజయం సాధించింది. పార్టీ గౌరవాన్ని మీరు నిలబెట్టిండ్రు. మీ గౌరవాన్ని పార్టీ నిలబెట్టది. మేమందరం తెలియజేస్తూ జై తెలంగాణ. గుండాగారిని ఒక దిక్కు భయభ్రాంతులు గురి చేస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ, ముఖ్యమంత్రి కాలుకు బల్బం కట్టకుండా దిగుడు, ఇన్ని కథలు పడంగా కూడా 50% మీరు ఒప్పుకోతుంది. దీన్ని బట్టి అర్థమైతే లేదా ఎటున్నది? మళ్ళా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఇవాళ ప్రజలు కేసీఆర్ గారి వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు ముఖ్యంగా నేను సర్పంచ్లను కోరేది ఒక్కటే, ఎదిగితే ఒదగాలంటారు పెద్దలు. ఏం చెప్పిండ్రు? ఎదిగితే ఒదగాలి. గెలుపు అనేది మన బాధ్యతను పెంచుతుంది. గెలువగానే కొంతమంది అంగిలాలు మార్చేస్తారు, కొంత బట్టలు కొట్టిస్తారు, బూట్లు కొంటారు, అద్దాలు కొంటారు, బైక్ చూస్తారు, కొత్త మోటార్ సైకిల్ కొంటారు. ఇవన్నీ ఏం చేయొద్దు. మనం ఏం చేసినా రోజు పొద్దుగాలు చేసి మెదక్కి వస్తారు. ఏదో పని ఉన్నట్టు మన పని గ్రామ పంచాయతీ. ఏదైనా కొద్దిగా పని ఉంటే మండల ఆఫీస్లో వారంలో 3 రోజులకు పోవాలి. కానీ రోజు పొద్దుగాలు వేసి కడకి బట్టలు వేసుకొని మోటార్ సైకిల్ కిక్ కొట్టుకొని మెదక్లో పడద్దు. మనం ఊళ్ళోనే పని చేసుకోవాలి. ఎదిగితే ఒదగాలంటారు. మాట మంచిగా ఉండాలి, ఇంకా ప్రేమ ఉండాలి, ఇంకా మంచిగా నవ్వుమోకంతో మాట్లాడాలి. కొన్ని పనులు అయితే కొన్ని కావు, అయినంత వరకు చేస్తూ ఉండాలి. ప్రేమతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఒక్కొక్కరు తక్కువ కొట్లాడినారు, 5 నలుగురు పోరాటం చేయక మీరు గెలిచిందంటే మీ మీద ఎంతో నమ్మకంతో ప్రజలు గెలిపించారు. ఆ నమ్మకాన్ని, ఆ బాధ్యతను మీరు కాపాడుకోండి, ఆ బాధ్యతను నిలబెట్టుకోండి దయచేసి. ఇక్కడ ఒక విషయం, మీకు పైసలు ఇయ్యరు అనేదో మాట్లాడుతుంటారు. 15వ ఆర్థిక సంఘం నేరుగా గ్రామ పంచాయతీకే డబ్బులు ఇస్తుంది. దాంట్లో గవర్నమెంట్ సంబంధం ఉండదు. ఆర్థిక సంఘం డబ్బులు రూపాయికి 80 పైసలు గ్రామ పంచాయతీలకు వస్తాయి. 15 పైసలు మండల పరిషత్ పోతుంది, 5 పైసలు జిల్లా పరిషత్ పోతుంది. అంటే మెజారిటీ సింహభాగం 80% నిధులు ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ గ్రామ పంచాయతీలు మీ దగ్గరనే పడతాయి. ఆ చెప్పవర్ మీకే ఉంటుంది, దాని మీద ఎవరికి అధికారం ఉండదు. అదేవిధంగా ఈజీఎస్ లో మీకే అధికారం ఉంటుంది, దానికి ఎవరికి ఉండదు. అందువల్ల
మీకు ట్రైనింగ్ కూడా పెట్టిస్తా. జిల్లా వైజ్ మన మెదక్ జిల్లాలో కొత్త గెలిచిన సర్పంచ్లకు, నర్సాపూర్ వాళ్ళు, మెదక్ వాళ్ళు, మన జోగిపేట అందోళ్ళు, మన గజ్వేలు కూడా ఉంటారు కదా, మన మనోహరాబాద్ కుప్రా. ఓ రోజు కూర్చుందాం మనం, మీకు మంచిగా ఒక 2 గంట మీకు పెన్ను పేపర్ ఇచ్చి మీకు ఏం అధికారాలు ఉంటాయి, మీరు ఎట్లా ఆఫీసర్లతో మాట్లాడాలి, మీరు ఎట్లా పని చేసుకోవాలి, మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టిస్తాం మీకు.